ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము మన యొక్క బైబిల్ పఠనం కొరకై ఏర్పరచబడిన వాక్య భాగము అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము 8వ వచనం చదువుతామండి. 8వ వచనం చదువుతాను. ఆయనను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులైందురని వారితో చెప్పారు. ఈ భాగంలో మరి అపోస్తలుల కార్యంలో ప్రప్రదంగా మొదటి అధ్యాయంలో మనం చూసేది ఏంటంటే, యేసు ప్రభు మరి మరణించి భవస్థాపన చేయబడి తిరిగి లేచిన తర్వాత పునరుత్థానమైన తర్వాత మరి 3వ వచనం ప్రకారం ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు అనేకులకు అగుపడుచు అనేటువంటి కార్యం చూస్తుంటున్నాం. దాని తర్వాత ఏమంటే, ఆయన ఆరోహణ అయిపోయేదానికి మునుపు ఇక్కడ మరి చెప్పేటువంటి శిష్యుల గురించి చెప్పేటువంటి మరి కార్యం. యేసు ప్రభు ఆరోహణుడు కాక మునుపు ఏం చెప్తున్నాడంటే ఒక ఆజ్ఞ ఇస్తుంటున్నాడు. మీరందరూ ఏం చేయాలా? మరి పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో భూదిగంతముల వరకు నాకు సాక్షులైందురు అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ యొక్క మరి ప్రభావం మరి మీ ద్వారా ఉపయోగించబడుతుంది అనే కార్యం చెప్పినప్పుడు, కాబట్టి పరిశుద్ధాత్మక ప్రభావం మనం చూసినట్లయితే ఏ విధంగా పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు అనేటువంటి కార్యాన్ని ప్రవచన మూలంగా ఎప్పుడో మరి యోవేలు ప్రవక్త రాసి ఉంటున్నాడు. యోవేలు ప్రవక్త ఏమంటాడంటే, యోవేలు ప్రవక్త 2వ అధ్యాయం 28వ వచనములో, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనుడు దర్శనం చూతురు. ఇది మరి యోవేలు చెప్పినటువంటి యొక్క మరి ప్రవచనం. ఈ యొక్క యోవేలు ప్రవచనం నెరవేరేటట్లు ఇక్కడ మరి ఏం చెప్పబడుతుందంటే, మరి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగించేటప్పుడు ఈ మాటని చెప్తుంటున్నాడు. పేతురు ప్రసంగిస్తూ పెంతెకోస్తు దినంలో పేతురు పరిశుద్ధాత్మ నిండినవాడై అప్పుడు ప్రసంగిస్తూ చెప్పిన మాట ఏంటంటే, చూడండి 2:16 యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, యవ్వనులు దర్శనములు కలుగును, వృద్ధులు కలలు కందురు అనేటువంటి మాట ఇక్కడ తీసుకొస్తూ, కాబట్టి ఈ పెంతెకోస్తు దినమున మనకు పరిశుద్ధాత్ముడు ఈ కార్యాన్ని నెరవేర్చినాడు. పిల్లరా, కాబట్టి యోవేలు చెప్పినట్టు ప్రవచనం ఇక్కడ నెరవేరి ఉంటున్నది. కాబట్టి పరిశుద్ధాత్ముడు మీదికి వస్తాడు అనేటువంటి ఒక వాగ్దానము అది చూసినట్లయితే ప్రవచనం యోవేలు ద్వారా చెప్పబడినది ఇప్పుడు నెరవేరుతుంది అని యేసు ప్రభు అక్కడ చెప్పేట్టున్నాడు. మరి రెండవదిగా పరిశుద్ధాత్మ ద్వారా చెప్పబడినటువంటి మరి కొన్ని కార్యాలు తన సేవకులకు బయలుపరిచేవాడుకుంటున్నాడు పరిశుద్ధాత్ముడు. తన సేవకులు బయలుపరచకుండా మరి ఈ కార్యములు జరిగించడు. కాబట్టి ఇక్కడ ఏం చూస్తున్నామంటే, మరి ఆమోసు గ్రంథంలో ఒక మాట చూస్తాం. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. కాబట్టి దేవుడు ఏదైనా కార్యం చేసేటప్పుడు ఆయన విశ్వసించినటువంటి వారికి బయలుపరిచేవాడుకుంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. అది కొరకే అబ్రహాముకు సొదొమ గొమొర్రా దాన్ని నాశనం చేయకమునుపు నా స్నేహితుడైన అబ్రహాముకు దీన్ని దాచదనా అంటున్నాడు. దాచను కాబట్టి చెప్పేసినాడు. అట్లనే మరి మనకు కూడా ప్రస్తుత కాలంలో పరిశుద్ధాత్మ దినాల్లో సంఘకాలంలో అపోస్తలుడు పౌలు కూడా రాస్తూ మనకైతే వీటిని బయలుపరిచినాడు అంటాడు. ఏంటిది? 1 కొరింథీయులకు 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. 1 కొరింథీయులకు 2వ అధ్యాయం 10వ వచనం ఏం చెప్తున్నాడంటే, ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినా అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయం గోచరం కాలేదు అని రాయబడినది కదా. అయితే మనకైతే దేవుడు వాటిని ఆత్మ వలన బయలుపరిచుంటున్నాడు. కాబట్టి మనకైతేనప్పుడు మరి పరిశుద్ధులైన వారికైతే, దేవుని పిల్లలైన వారికైతే ఆత్మ కార్యములు బయలుపరిచేవాడుకుంటున్నాడు దేవుడు. ప్రియుడా, సహోదరి, ఆత్మకార్యములైనటువంటిది తన ప్రియులైన వారికి ఆయన బయలుపరుస్తాడు. ఎందుకంటే చూడండి, అదే దేవుడు అన్ని మర్మములను కూడా పరిశోధిస్తున్నాడంట. ఆత్మలను బయలుపరిచి ఆత్మ అన్నిటిలో దేవుని మర్మములు కూడా పరిశోధించాడు. ఒకని
మనుష్యుని సంగతి అతనిలో ఉన్న మనుష్యాత్మకు ఎట్లాగా తెలుస్తుందో అట్లాగే దేవుని కార్యములు దేవుని ఆత్మకు తెలుస్తుంది. కాబట్టి మరి ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మరి పరిశుద్ధాత్మతో మనకు పరలోక కార్యాలు బయలుపరిచేవాడుకుంటాడు. కాబట్టి హీ రివీల్స్ ద థింగ్స్ టు హిస్ మినిస్టర్స్. ఆయనకు సేవకులైన వారికి కార్యాలు బయలుపరుస్తుంది పరిశుద్ధాత్ముడు. అట్లాగే మూడవదిగా మనం చూసినట్లయితే మీకా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట అంటున్నాడు, నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషములను ఇశ్రాయేలుకు తమ పాపను కనపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ నింపబడిన ధైర్యంతోనూ నింపబడిన వాడనై ఉన్నాను అంటాడు. మీకా ప్రవక్త ఏమంటాడంటే యాకోబు సంతతి వారికి ఇశ్రాయేలు సంతతి వారికి తమ దోషాలు తెలియజేసేటువంటి మరి కార్యాన్ని, అటువంటి ధైర్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, ఆత్మావేశం ఇచ్చాడంటాడు. కాబట్టి దేవుని ఆత్మావేశం ద్వారా నేను బయలుపరిచేదానికి నిర్ణయించబడినాడు. కాబట్టి మూడవదిగా మనం ఇక్కడ చూసేది ఏంటంటే ఆయన తన ప్రవక్తలకు, తన యొక్క ప్రజలకు, లేకుంటే తన సేవకులకు బలం ఇచ్చేవాడుకుంటున్నాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? బలం ఇస్తాడు. ఎందుకంటే కార్యములు బయలుపరిచినప్పుడు అది శక్తితోనూ, ప్రభావంతోనూ, మహిమతోనూ, బలముతోనూ కార్యములు బయలుపరచాలి. అందుకొరకే మనం మొట్టమొదటిగా చదివాం కదా, మా అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఆయనను మీ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. కాబట్టి శక్తి ఏంటి? శక్తి అది ఏదో ఒక మంత్రం మాదిరిగానో మరి ఇట్లా గట్టిగా చేయబట్టి ఊపితే కింద పడిపోయేటట్లు అట్లా శక్తి కాదండి. అది మరి దేవుని యొక్క శక్తి అనేటువంటిది అట్లాగా బయటికి బయలుపరిచేటువంటి శక్తి కాదు. అయితే సాక్ష్యముగా మీరు ఉంటారంటాడు. యెరూషలేములో, యూదయలోను, భూదిగంత వరకు సాక్ష్యంగా, ద పవర్ ఆఫ్ టెస్టిమనీ, యేసుక్రీస్తును గురించినటువంటి సాక్ష్యము చెప్పేటువంటి శక్తి అనమాట. అట్లాగే మనం 4వది ఇక్కడ గమనించినట్లయితే అపోస్తల కార్యములు 11వ అధ్యాయంలో, అపోస్తల కార్యములు 11వ అధ్యాయంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే 12వ వచనంలో మరి అపోస్తలుడైన పేతురు ఒక దర్శనం కలిగి ఉంటుంది. ఎక్కడ 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి ఇక్కడ ఆ పేతురుకు ఒక దర్శనం కలిగింది. 10వ అధ్యాయము 9వ వచనం నుంచి. ఆ దర్శనము మిద్దె మీద దర్శనం అంటారు. అక్కడ దేవుడు ఏం బయలుపరుస్తున్నాడంటే ఎవరు కూడా మరి ఇక్కడ చూసినట్టే అస్పృశ్యులైనట్టు వారు కాదు, అందరిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎవరు కూడా ఆయన యొక్క కృప నుండి దూరంగా ఉండేవారు కాదు. కాబట్టి నీవు అందరికీ వెళ్ళి దేవుని వాక్యం చెప్పాలనే కార్యాన్ని బయలుపరిచినాడు. నేను క్లుప్తంగా చెప్తుంటున్నాను. ఏవి నిషిద్ధమైనది కాదు, అన్నీ కూడా దేవుడు పరిశుద్ధపరిచినాడు. కాబట్టే ఏమంటాడు ఇక్కడ? కాబట్టే ఆ ఆత్మ చెప్పేటువంటి మాటలకు నేను విరోధంగా లేక, అప్పుడు ఆ ఆత్మ నీవు ఏ భేదము చేయక వారితో కూడా వెళ్ళుమని నాకు సెలవిచ్చును. ఈ 6 సహోదరులు నాతో కూడా వచ్చి మేము కొర్నేలి ఇంట ప్రవేశించింది. కాబట్టి పరిశుద్ధాత్ముడు పంపించేవాడుకుంటున్నాడు అనమాట. మన యొక్క మార్గాలను డైరెక్ట్ చేసేవాడుకుంటున్నాడు. ఈ మార్గంలో వెళ్ళు, ఈ కార్యం చెయ్యి అనేటువంటి కార్యాన్ని నడిపించేటువంటి ఆత్మగా ఉంటున్నాడు అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అప్పుడు కొర్నేలి ఇంటికి వచ్చి అక్కడ కూర్చుంటే అనేకులకు మరి దేవుని సువార్త ప్రకటించినప్పుడు అనేకులు రక్షించబడి బాప్తిసం పొంది సంఘం ఏర్పరచబడినది అనేటువంటి కార్యము ఎంత గొప్ప అద్భుతం, ఆశ్చర్యమైనటువంటి పరిశుద్ధాత్మ యొక్క కార్యం. అట్లాగే 13వ అధ్యాయంలో కూడా ఏమంటాడు ఇక్కడ? 13వ అధ్యాయం, అంతియోకయలో ఉన్న సంఘములో బర్నబా, నిగరనబడిన సిమయోను, కురేనీయుడైన లాకే, చతుర్థాధిపతి హేరోతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలు, బోధకులు ఉండేది. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా. కాబట్టి వారు ప్రార్థనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నేను బర్నబాను, పౌలును పిలిచిన పని కొరకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. కాబట్టి మీరు మరి పౌలును, బర్నబాను ఇద్దరిని ఒక ప్రత్యేకమైన కార్యం కొరకు నేను ఏర్పరచుకున్నాను కాబట్టి వాళ్ళు పంపించండి అని చెప్పినప్పుడు అంతటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపించినారు కదా. పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై అంటున్నాడు ఇక్కడ. కాబట్టి పరిశుద్ధాత్ముడు పంపించేవాడు లేక డైరెక్ట్ చేసేవాడుగా ఉంటున్నాడు, అంటే మార్గమును చూపించేవాడుగా ఉంటున్నాడు. అట్లాగే 5వదిగా మనం చూస్తున్నాము 16వ అధ్యాయంలో, అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనంలో ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే, ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున
వారు పురుగియు గలితియు ప్రదేశములకు ద్వారా వెళ్ళిరి. కొన్నిసార్లు కొంతమంది అడుగుతారు ఎవరు అసలు ఇదేంటి పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యం చెప్పకూడదంటాడా అని. అట్లా అర్థం చేసుకోకూడదు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఈ స్థలములో మీరు చెప్పకూడదు, ఇంకొక స్థలంలో మీ అవసరం ఉంటున్నది అని చెప్తుంటున్నాడు. అందుకొరకే యేసు యొక్క ఆత్మ వాళ్ళని వెళ్ళనీయలేదు. ఎందుకంటే రాంగ్ డైరెక్షన్ వాళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి రాంగ్ డైరెక్షన్ నుంచి రైట్ డైరెక్షన్కి మార్చేదాని కొరకే ఇక్కడ కంట్రోలింగ్ అన్నమాట. అది దేవుని యొక్క కార్యమును కంట్రోల్ చేయడం అన్నట్టు, దేవుని యొక్క పరిచారకులను కంట్రోల్ చేసేది. కాబట్టి అప్పుడు మాసిదోనియస్తుడు కూడా వచ్చి నిలిచి మాసిదోనికి రమ్మని మరి బతిమాలుకుంటున్నట్లు పౌరునికి అక్కడ ఏం కలిగింది? దర్శనం కలిగింది. కాబట్టి ఆ దర్శనం ద్వారా మాసిదోనిలో ఉండే అక్కరను దేవుడు బయలుపరిచినాడు. కాబట్టి ఈ విధంగా మరి పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందిదురు అంటున్నాడు. శక్తితో మాత్రమే కాదు, ఆ కార్యము మరి చూసినట్లయితే ప్రవచనం ద్వారా చెప్పబడేటువంటిది. అట్లాగే చూసినట్లయితే మరి వారికి మర్మాలు బయలుపరిచినది. అట్లాగే చూసినట్లయితే శక్తినిచ్చింటున్నది తన సేవకులకు పరిశుద్ధాత్ముడు. అదేవిధంగా మరి మార్గము చూపించినది. అట్లాగే వారి యొక్క కార్యములు కంట్రోల్ చేశాడు. అంటే వారి కార్యములను నెరవేర్చేదాని కొరకే తోడుగా ఉంటున్నాడు పరిశుద్ధాత్ముడు. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క కార్యములు మీరు గమనించి, అందుకొరకే అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో ఏమంటారంటే మరి మీరు పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందెదరు. కాబట్టి శక్తి నొందెదరు అంటే ఒక నూతనమైనటువంటి కార్యం ఇక్కడ జరిగింది. ఏంటంటే మరి మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో భూదిగంతములకు నాకు సాక్షులు ఇందురు. కాబట్టి ఆయనకు సాక్షులుగా ఉండుట, పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మనము సాక్షులుగా ఉండలేము కదా. ఆయన శక్తి ద్వారా మనల్ని సాక్షులుగా ఉంచి ఆయన నామ మహిమార్థమై దేవుడు మనలను ఉపయోగించుకునేవాడు ఉంటున్నాడు.